బాబు, ఈ ఊరు ప్రెసిడెంట్ గారికి తెలుసా? తెలుసండి. మాకు చూపిస్తావా? రండి చూపిస్తాను. రవి, ఆట మధ్యలో చెల్లిపావంటే నేను నాటించుకోను. రేపటి నుంచి నేను నీతో మాట్లాడను. మాట్లాడవా? చచ్చినా మాట్లాడను. ఇది వరకు పనిచేసిన మ్యాటర్ ఈ ఇంట్లోనే ఉండేలారండి. ఈ ఊళ్ళో సరైన మ్యాటర్ లేక పిల్లలకి చదువు అవ్వలేదండి. మీరే అందరికి బాగా చదువు చెప్పాలండి. పాత మ్యాటర్ వెళ్ళిపోయి 3 నెలలు అయింది కదండి, అందుకే ఇల్లంతా ఇట్టాగుందండి. సాయంత్రానికల్లా శుభ్రం చేసి ఇచ్చేస్తానండి. గోదావరి ఎంత బాగుందో. అవును, చాలా బాగుంది. నీకు ఇంకా బాగుంది చూపిస్తాను రా. ఇదే మా ఇల్లు. ఎవరే అమ్మాయి? కొత్త మాస్టర్ గారు అమ్మాయి. రవి, ఎక్కడికి రా? తర్వాత వచ్చి చెప్తా. ఎంత బాగుందో. మా ఇంటి వెనకాలేమో అన్ని నీళ్లు, మీ ఇంటి వెనకాలేమో అన్ని పచ్చిని పొలాలు. భలే భలే. అమ్మాయి గట్టిగా పుట్టు. సరిపోయిందిగా? ఏంట్రా తవ్వుతున్నావు? మరేమో రవి మొక్కలు తెస్తానన్నాడు నాన్న. ఇక్కడ పెడదాం. సరే అయ్యా, మొక్కలన్నీ నాటేశాం. నాకు గోదావరి అంటే చాలా ఇష్టం. ఎందుకు ఇష్టం? గోదావరి నీళ్ళు ఇస్తుంది. నీళ్ళేం చేస్తావు? మొక్కలకి పోస్తాను. మొక్కలేమిస్తాయి? మంచి పువ్వులు ఇస్తాయి. పూలేం చేస్తావు? పైన మా అమ్మకి పెడతాను. అమ్మేమిస్తుంది? నీలాంటి మంచి ఫ్రెండ్ ఇస్తుంది. అయ్యో మర్చిపోయానే. ఏంటది? అన్ని మొక్కలు తెచ్చావు గానీ ఒక మందార మొక్కే తేలా. అమ్మో, అంత పెద్ద చెట్టే? అయ్యో పిచ్చి, నాకు అంత పెద్ద చెట్టు అక్కర్లేదు. చిన్న కొమ్మ చాలు. చిన్న కొమ్మేనా? అయితే సీన్ గారి ఇంట్లో ఉంది, పద. ఇదే సీన్ గారి ఇల్లు. చెట్టు అక్కడ ఉంది, పద. తోటకెళ్ళి ఆ బోండాలు ఎక్కించుకురండి. సరేనండి అయ్యా. వేడి నీళ్ళు పెట్టు. అలాగేనండి. ఆ పైకొమ్మ చాలా బాగుంది. కాదు కాదు, ఆ పక్కది బాగుంది చూడు. లేదు, అదే బాగుంది. కాదు కాదు, ఇదే బాగుంది. ఏరా రవి, అక్కడేం చేస్తున్నారు? మరేమో మందారపు మొక్క కోసం. అవును, ఎవరి పాప? కొత్త మాస్టర్ గారు అమ్మాయి. నీ పేరేంటమ్మా? నా పేరు లలిత. మీ అమ్మ పేరేంటి? నాకు అమ్మ లేదుగా. నేను నీకు అమ్మలాంటి దాన్ని. నా పేరేంటో తెలుసా నీకు? సీత, వస్తున్నానండి. సీత. అంకుల్ పిలుస్తున్నారు, నేను వెళ్తున్నాను. నీకేం మొక్కలు కావాలంటే అవి తీసుకెళ్ళు, సరేనా? సరే. ఇలా రా. రేయ్, నాతో ఆడట్లేదు, నాతో తిరగట్లేదు. నా ఇంటికి వచ్చి నా మందర కొమ్మే కోస్తావా? అమ్మ కోసుకోమందిరా. అయినా సరే, ఆ చెట్టు నాది. అవి ఇచ్చి వెళ్ళిపోతుంది. ప్లీజ్ రా. కుదరదు, నాన్న నాకు ఇచ్చి వెళ్తా. పద. ఇదే బాగుంటుంది. ఇది బాగోదు. నా మాట విని ఈ రంగు వేయి. చూడు, వాడి కేసు చూడకు. ఏమిట్రో బడుద్దాయిలు రోజు కిష్కిందకాండలా ఉండే క్లాసుని సుందరకాండలా చేసేశారు. ఎనీహో, మీ డిసిప్లైన్ చూస్తుంటే నాకు ఏరోప్లేన్ ఎక్కినంత ఆనందంగా ఉందిరా.
ఈ రోజు మనం చెప్పుకోబోయే పాఠం కప్ప దాని జీవిత చరిత్ర. ఏమిటి కప్ప అంటే మీకు ఎలర్జీయా? నాకు ఎలర్జీయే. దాని చర్మం చూస్తుంటే చర్మం రోతగా ఉంటుంది. రాత్రిలో అది పెట్టే బెకబెకలు వింటుంటే మరీ ఎలర్జీ. ఎనీహౌ, కప్ప గురించి ఒక సైన్స్ టీచర్ గా మీకు చెప్పే ముందు ఒక గ్లాసు నీళ్లు తాగి మరి చెప్తాను. ఏ నాకు తెలుసు ఇలాంటి అధోపనులు ఎవరు చేస్తారో. అరే ఇచ్చిను లేరా, లే లే, చేపట్టు చేపట్టు. ఎప్పుడైనా అధోపనులు మాస్టారు. చేస్తా? నేనే వేశానండి. నువ్వా? ఇన్నాళ్ళు మన క్లాసులో మగ కోతులే ఉన్నాయనుకున్నాను. ఆడకోతి కూడా తయారైందన్నమాట. చేపట్టు చేపట్టు చేపట్టు. అలా ఎందుకు చెప్పావు? శ్రీను చూస్తే నాకు ఏడుపు వచ్చిందిరా. అయినా అబద్ధాలు చెప్పకూడదు తెలుసా? పాపం శ్రీను కూడా మన ఫ్రెండే కదరా. అయితే మాత్రం శ్రీను గారి దెబ్బలు నువ్వు తింటావా? మన కోసం మందార మొక్క కూడా ఇచ్చాడు కదా. అయితే మాత్రం పొద్దున మా ఇంటికి చాలా చిలుకలు వచ్చాయి. అబ్బా చిలుకలా? నువ్వు కూడా రా రోజు. రవి నీ కోసం ఐసులు తెచ్చాను, ఇవ్వనా? ఇవ్వు. రేయ్ నీకోటి చెప్పాలి. చెప్పు. నిజం చెప్పనా అబద్ధం చెప్పనా? నాకు అబద్ధం అంటే చిరాకు, నిజమే చెప్పు. అయితే మన ముగ్గురం ఈ రోజు నుంచి బెస్ట్ ఫ్రెండ్స్. అమ్మా నేను ఇక్కడే ఉండి సీను లలితతో చదువుకుంటానమ్మా. అలా చెప్పకూడదు నాన్న. హైదరాబాద్ వెళితే బాగా చదువుకోవచ్చు. మరక్కడ సీను లలిత ఉండరు కదా. అవును, ఉండరు కదా. అయితే నేను రాను కదా. నువ్వు బాగా చదువుకుంటే మీ ఫ్రెండ్స్ అందరూ గొప్పగా చెప్పుకుంటారు కదా. అలాగైతే నేను అమెరికాలో మా అత్తారింట్లో చదువుకుంటా. నువ్వు కూడా వెళ్ళిపోతావా? అవును. లక్ష్మి, సామాన్లన్నీ రేవుకు పంపించాలి. మనం బయలుదేరేది రేపే. ఏంట్రా ఇంత లేట్ గా వచ్చారు? నిజం చెప్పమంటావా అబద్ధం చెప్పమంటావా? నాకు అబద్ధం అంటే చిరాకు, నిజమే చెప్పరా. నువ్వు వెళ్ళిపోతున్నావంటే మేము ఉండలేకపోతున్నాం రా. నాకు అలాగే ఉందిరా. రవి మమ్మల్ని మర్చిపో కదా. దీన్ని చూసినప్పుడల్లా మీరే గుర్తుకొస్తారు. ఇది తీసుకోరా. ఎందుకురా ఇది? నువ్వు నాకు లలితన్ ఫ్రెండ్ గా ఇచ్చావు, కానీ నీకు అక్కడ ఎవరు ఉండరుగా. అరే నీకు అమ్మా నాన్న ఉన్నారు, నాకు అమ్మా నాన్న ఉన్నారు. పాపం లలితకి అమ్మలేదురా. కొంచెం జాగ్రత్తగా చూసుకోరా. అలాగే రా.